అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన దేశంలో శ్రీరాముడికి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భద్రాచలం, తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నది ఒడ్డున రామాలయాన్ని కంచర్ల గోపన్న నిర్మించాడు. సీతారామ లక్ష్మణులు ఇక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలలో బస చేసినట్టు చెప్తారు. లంకకు వెళ్లే మార్గం కోసం గోదావరి ఉత్తర ఒడ్డు నుండి శ్రీరాముడు వెళ్ళినట్టు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఒంటిమిట్ట కోదండ రామాలయం, ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో ప్రతి ఏటా కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణులను మనం చూడవచ్చు. అందుకే ఈ క్షేత్రాన్ని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. రామభక్తుడు హనుమంతుడు లేని ఆలయం ఇదొక్కటే అని చెప్తారు. అయోధ్య, రామలల్లా ఆలయం. ఎన్నో శతాబ్దాల నుండి ఎదురుచూస్తున్న బాలరాముడు తన జన్మస్థలమైన అయోధ్యపురిలో కొలువు తీరాడు. సరయూ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం నాగర్ శైలిలో నిర్మించబడింది. శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు రామలల్లా నుదుటిపై ప్రసరించే విధంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అయోధ్య కనక భవన్. ప్రాచీన కాలం నుండి కౌశల దేశంగా పిలువబడుతున్న ఈ భవనాన్ని త్రేతాయుగంలో సీతాదేవి ముఖాన్ని చూసే సందర్భంలో పెళ్లి కానుకగా కైకేయి ఇచ్చిందట. ఇక్కడ 3 జోడీల సీతారాముల విగ్రహాలను మనం చూడవచ్చు. ఇందల్వాయి, రామలక్ష్మణులు కలిసి లేని ఆలయం మన దేశంలో ఒకే ఒకటి ఉంది. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి గ్రామంలో ఉన్న రామాలయంలో లక్ష్మణుడు మనకు కనిపించాడు. కుంభకోణం రామస్వామి. తమిళనాడు కుంభకోణంలో ఉన్న రామస్వామి ఆలయానికి దక్షిణ అయోధ్య అనే పేరు ఉంది. ఇక్కడ సీతారాములు వివాహ భంగ్యంలో గర్భగుడిలో కొలువు తీరి ఉన్నారు. ఈ ఆలయం సుమారు 400 సంవత్సరాల కిందట నిర్మించారని చెప్తారు. ఎరికథ రామర్ ఆలయం. లంకలో రావణాసురుడి వధ తర్వాత సీతారామ లక్ష్మణులు పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరారు. అప్పుడు కొద్ది సమయం మధురాంతకంలో ఉన్న ఈ ప్రదేశంలో విశ్రమించారని కథనం. విజయ రాఘవ పెరుమాళ్ ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని కాంచీపురం జిల్లా తిరుప్పుకులిలో ఉంది. గర్భగుడి లోపల విజయ రాఘవ పెరుమాళ్ ఒడిలో జటాయువు ఉంటుంది. ఈ ప్రదేశంలోనే శ్రీరాముడు జటాయువుకు అంతిమ సంస్కారాలు చేశాడని నమ్మకం. ఓర్చా రాజారాం. మధ్యప్రదేశ్లోని తికంగర్ జిల్లా బుందేల్ఖండ్లో ఉన్న ప్రాంతం ఓర్చా. ఇక్కడ ఆలయంలో రాముడు కుడి చేతిలో కత్తి, ఎడమ చేతిలో డాల్తో పద్మాసనం వేసుకున్న భంగిమలో శ్రీరాముడు కొలువై ఉన్నాడు. ఇక్కడ రాముడి ఎడమకాలు బొటనవేలు దర్శనం చాలని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వాసం. ఇక్కడ గన్ సెల్యూట్ కూడా చేస్తారు. నాసిక్ కాలారాం. శ్రీరాముడు తన వనవాస కాలంలో నివసించిన ప్రదేశంలోనే ఈ మందిరం నిర్మాణం జరిగిందని చెప్తారు. ఇక్కడ రాముడు నల్లని శిల రూపంలో దర్శనమిస్తాడు. అందుకే ఈ ప్రాంతానికి కాలారాం అనే పేరు వచ్చింది. కోదండ రామాలయం. కర్ణాటక చిక్మంగళూరు జిల్లాలోని హిరేమగలూరులో ఉన్న రామాలయం ఇది. ఇక్కడ రాముడి విల్లును కొండన అని పిలుస్తారు. హనుమంతుడి పీఠంపై సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఉంటాయి. తిప్రయార్ రామాలయం. కేరళ త్రిశూర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో రాముడిని త్రిప్రయారప్పన్ లేదా త్రిప్రయార్ తేవర్ అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు పూజించే రాముడి విగ్రహాన్ని శ్రీకృష్ణుని స్వర్గారోహణ అనంతరం ఇక్కడ స్థాపించారని పురాణాలు చెప్తున్నాయి. శ్రీరామతీర్థ ఆలయం. అమృతసర్కి పశ్చిమాన చోగావన్ ప్రాంతంలో ఉంది. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీతాదేవి లవకుశులకు జన్మనిచ్చిన ప్రాంతం ఇదే. రఘునాథ ఆలయం. జమ్ములో ఉన్న ఈ ఆలయంలో అనేక మంది దేవుళ్ళు కొలువై ఉన్నారు. కానీ ఇక్కడ అధిష్టాన దైవం శ్రీరాముడే. రామచంద్రాలయం. హిమాచల్ ప్రదేశ్ హరిపూర్లో ఉన్న రామాలయం. దీనిని చిన్న కాశీగా పిలుస్తారు. ఈ ఆలయాన్ని 900 సంవత్సరాల కిందట నిర్మించారని చెప్తారు. ఇవన్నీ మన దేశంలో ఉన్న శ్రీరాముని ప్రముఖ ఆలయాలు. అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు.